నిఖిల్ నాయర్ జీవిత చరిత్ర. నిఖిల్ నాయర్ దక్షిణ భారత టెలివిజన్లో ఒక వర్ధమాన నటుడు. తన బహుముఖ ప్రజ్ఞాశాలి నటన మరియు ఆకర్షణీయమైన ఆన్ స్క్రీన్ వ్యక్తిత్వానికి ప్రసిద్ధి చెందాడు. ఒక నిష్ఠాతుడైన నటుడు మరియు మోడల్. అతను మలయాళం మరియు తెలుగు టెలివిజన్లోని హిట్ సీరియల్స్లో తన పాత్రల ద్వారా గుర్తింపు పొందాడు. అతను ఇప్పుడు బిగ్ బాస్ 9 తెలుగులో ఒక వైల్డ్ కంటెస్టెంట్. కర్ణాటకలోని బెంగళూరులో డిసెంబర్ 16, 1992న జన్మించిన నిఖిల్ నాయర్ కేరళలో మూలాలు కలిగిన మధ్యతరగతి మలయాళీ కుటుంబం నుండి వచ్చాడు. అతను బెంగళూరులో పెరిగాడు. అక్కడ అతనికి చిన్నప్పటి నుండే ప్రదర్శన కళలపై ఆసక్తి ఏర్పడింది. బెంగళూరులో పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత అతను మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని, ఆ తర్వాత ఒక ప్రసిద్ధ సంస్థ నుండి MBA పట్టా పొందాడు. అతను మొదట్లో కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పటికీ అతని సృజనాత్మక వైపు అతన్ని నటన మరియు మోడలింగ్ వైపు నడిపించింది. నిఖిల్ నాయర్ కెరీర్ ఫ్యాషన్ మరియు మోడలింగ్ ప్రపంచంలో ప్రారంభమైంది. అక్కడ అతను త్వరగా తనదైన ముద్ర వేశాడు. తన ఆత్మవిశ్వాసంతో కూడిన రంగస్థల ఉనికి, పదునైన చూపులు మరియు ప్రశాంతమైన వ్యక్తిత్వంతో అతను దక్షిణ భారత ఫ్యాషన్ ఈవెంట్లలో కోరుకునే పేరుగా మారాడు. అతను రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో 30కి పైగా ఫ్యాషన్ షోలలో ర్యాంప్పై నడవడం ప్రారంభించాడు మరియు తర్వాత ప్రొఫెషనల్ మోడలింగ్ ఈవెంట్లలో పాల్గొన్నాడు. మోడలింగ్ సర్క్యూట్తో అతని పెరుగుతున్న విజయం క్రమంగా తన అభిరుచిని పూర్తి సమయం అనుసరించేలా ఒప్పించింది. నిఖిల్ ఈటీవీ తెలుగు సీరియల్స్లో మగువతో టెలివిజన్ అరంగేట్రం చేశాడు. ఇది అతని నటనా ప్రయాణానికి నాంది పలికింది. అతని సహజ నటన మరియు సాపేక్ష స్క్రీన్ ఉనికి దర్శకులు మరియు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మలయాళ సీరియల్ అమ్మాయి రైతియే ద్వారా ఆయనకు పెద్ద గుర్తింపు లభించింది. ఇందులో ఆయన ప్రధాన పాత్రల్లో ఒకరైన అంబాడి అర్జునన్ పాత్ర పోషించాడు. ఆసియానెట్లో ప్రసారమైన ఈ షో ఈయన భావోద్వేగ లోతు మరియు పరిణితి చెందిన చిత్రణకు మలయాళ ప్రేక్షకుల్లో ఆయనకు అపారమైన ప్రజాదరణను తెచ్చిపెట్టింది. త్వరలోనే అతను స్టార్ మాలో ఇంటింటి గృహలక్ష్మితో తెలుగు టెలివిజన్లోకి ప్రవేశించాడు. అక్కడ అతను ప్రేమ్ పాత్రను పోషించాడు. ఈ పాత్ర అతని బహుముఖ ప్రజ్ఞ మరియు వ్యక్తీకరణ నటుడిగా అతని ఖ్యాతిని మరింత పటిష్టం చేసింది. సహనటులతో అతని కెమిస్ట్రీ మరియు అప్రయత్నమైన నటనా శైలి అతనికి 2 భాషల్లోని ప్రేక్షకుల నుండి ప్రశంసలు తెచ్చిపెట్టింది. నిఖిల్ తర్వాత పలుకే బంగారమాయనే మరియు అనేక లఘు చిత్రాలలో నటించాడు. వినోద పరిశ్రమలో తన ఉనికిని విస్తరించుకుంటూనే ఉన్నారు. అతను ప్రదర్శనలు నిజాయితీ, క్రమశిక్షణ మరియు అతని కళ పట్ల లోతైన నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.